అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు భా జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ఈ రోజు ఎక్కువగా వింటున్నది పవన్ కళ్యాణ్ గురించి. ఏంటంటే, అంటే కార్యకర్తల్ని కలవాలి అని అంటే ఆయనపై బ్లేడ్ దాడి చేస్తున్నారు, అందుకే నేను కలవట్లేదు అని చెప్పేసి అని అన్నారు. అంటే ఒక వ్యక్తి అన్నారు, నన్నే కలవడానికి నిరాకరిస్తున్నారు అని చెప్పేసి. దాని గురించి మీరేమంటారు? అంటే జనరల్‌గా అదేంటంటే నేను అక్కడ పనిచేశాను కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ తెలిసిన వ్యక్తిగా నేను చెప్పగలిగింది ఏంటంటేనండి, ఫస్ట్ అక్కడుండే ఆ ప్రైవేట్ బౌన్సర్స్ ఆ సైన్యాన్ని దాటుకొని ఆయన్ని కలవడం అంత ఈజీ అయితే కాదు. చాలా మంది వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఆయన లోపల ఖాళీగా కూర్చుంటారు కానీ బయట పబ్లిక్‌ని అయితే కలవరాయన. సో నేను పర్సనల్‌గా చూసిన థింగ్ అయితే చెప్తున్నాను. సో బయట కార్యకర్తలు అరిచి నిరుత్సాహపడి వెళ్ళిపోతా ఉంటారు. ఇది క్వైట్ కామన్‌గా జరుగుతుంది. నిన్న ఏదైతే పిఠాపురంలో అనుకుంటా ఇది జరిగింది. అది క్వైట్ కామన్. అది పిఠాపురం ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు కానీ దగ్గరగా పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. అక్కడ ఉండే ప్రైవేట్ సైన్యం ఒకటి ఉంటది. తర్వాత బౌన్సర్స్ ఉంటారు. ఈ బౌన్సర్స్ కామన్ పీపుల్ ఆయన్ని వెళ్ళి కలిసేదానికి అవకాశం అయితే ఇవ్వరు. ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్, ఏదైతే కలిస్తే బ్లేడ్‌తో ఎన్నిసార్లు పబ్లిక్‌ని కలిసారు, ఎన్నిసార్లు ఆయన బ్లేడ్‌తో కోసేశారు. ఎవరో ఆయన ఇప్పుడు హీరోగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ యాస్పెక్ట్‌లో ఎవరైనా కలవాలని కోరుకుంటారు తప్ప వేరే యాంగిల్‌లో అసలు కలవాలని కలవాలని ఆ అభిమానిగా ఎళ్లి కలవాలనుకున్నాడు. బ్లేడ్‌తో ఎందుకు దాడి చేస్తారు? ఎందుకు కట్ చేస్తారు? చేయరు కదా! అయినా ఈ లేయర్డ్ సెక్యూరిటీని ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే కోటరీని దాటి అక్కడి దాకా ఎళ్ళే సాహసం ఎవరు చేయలేరు కదా! సో ఇప్పుడు ఆయన మీద ప్రధానంగా వచ్చిన అభియోగం ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రజలను కలవరని అంటున్నారు. దాన్ని కప్పిపుచ్చిన దానికి ఇలాంటి ఒక డైవర్ట్ థింగ్‌ని ఆయన ఎంచుకున్నారని కనిపిస్తా ఉంది నాకైతే. ఓకే. అండ్ మనం చాలా సార్లు చూసాం. ఈవెన్ చిరంజీవి గారి మీద కూడా గుడ్లతో దాడి చేశారు. అది దూరం నుంచి చేశారు కదా! ప్రజారాజ్యం టైంలో జరిగింది అది. అది కూడా దూరంగా జరిగింది. దూరం నుంచి రాళ్ళు, చెప్పులు. ఇప్పుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎవరో చెప్పులేశారు. అప్పుడు చిరంజీవి గారి మీద గుడ్లేసినట్టే జగన్మోహన్ రెడ్డి మీద కూడా గుడ్లేశారు కదా! అవి క్వైట్ కామన్ అండి. నచ్చనోళ్ళు లేకపోతే వీళ్ళ ప్రసంగాలు వేరే వాళ్ళు అభిమానించే లీడర్స్‌కి అగెయిన్స్ట్‌గా చేసినప్పుడు క్వైట్ కామన్, అవి జరుగుతూనే ఉంటాయి. దానికి భయపడి నేను ప్రజల్ని కలవనంటే ఎలా? గుడ్లేశారని, చెప్పులేశారనో. ఈవెన్ ఇప్పటికీ ఒకవేళ పవన్ కళ్యాణ్ పైన బ్లేడ్ తో దాడి చేసి ఉంటే ఇప్పటికి సెన్సేషన్ అయ్యేది. ఎందుకు ఆ డైలాగ్ అంటే ఆ కమెంట్ అంటే ఒకటండి, అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఒక చాలా ప్రధానమైన చర్చ జరుగుతుంది. దాని నుంచి ఈయన్ని హైడ్ చేసుకునే దానికి ఈ రకమైన డైవర్ట్ థింగ్ ని ఈయన ఎంచుకున్నట్టు కనిపిస్తుంది తప్ప నిజానికి అది ఎవరిని బ్లేడ్ తో దాడి ఎందుకు చేస్తారు? పక్కనే సెక్యూరిటీ ఉంటది కదా! దాడి చేస్తే చూస్తే ఊరుకోరు కదా సెక్యూరిటీ పీపుల్. సెక్యూరిటీ అయితే అంత సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటారు మీరు? ప్రొటెక్ట్ చేసుకునే దానికి కదా గార్డ్స్ ని పెట్టుకునేది. వాళ్ళు మిమ్మల్ని గార్డ్ చేసేదానికి వాళ్ళు ఉంది అక్కడ. సో మిమ్మల్ని దాడి చేస్తా ఉంటే వాళ్ళేమి సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండరు కదా! సో చాలా క్లియర్‌గా కేర్‌ఫుల్ గానే ఉంటారు. అంటే మీ దగ్గరకు వచ్చి వాళ్ళందరిని చెక్ చేసే పంపిస్తారు కదా! చెక్ చేయకుండా అయితే పంపించరు కదా! సో ప్రధానంగా ఆయన అక్కడ ఓడిపోయేదానికి లేకపోతే ప్రజల్లో అందుబాటులో ఉండరు, ప్రజల్ని కలవరని అపోజిషన్ ఒక తీవ్రమైన దాడి చేస్తాం. ఆ దాడి నుంచి తప్పించుకునే దానికి నాకు కలవాలనే ఉంటది. కానీ కలవాలంటే నన్ను కలిసేదానికి వచ్చేవాళ్ళు బ్లేడ్‌లతో వస్తారు, మా సెక్యూరిటీని కోసేస్తున్నారు, నన్ను కోస్తున్నారు. ఈ రకంగా చెప్పి ఏదో ప్రజల్ని కొంచెం వచ్చిన ఏదైతే ఆరోపణ ఉందో దాని నుంచి ఈయన ప్రొటెక్షన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా మాట్లాడి. అంటే ఈ విషయాన్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా మీరు? అంటే ప్రజలు నమ్ముతారంటే ఏదైనా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఇప్పుడు నేను ఆయన్ని చాలా ఘోరంగా అడ్మైర్ చేశాను. చాలా లైక్ ఇష్టపడ్డాను ఆయన్ని నేను. దగ్గరగా చూసిన ఫంక్షనింగ్ స్టైల్‌ని దగ్గరగా చూసిన తర్వాత తెలిసొచ్చింది. నేను బయట నుంచి చూసిన వ్యక్తి వేరు, లోపల హి ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ ఆల్ టుగెదర్ అని నాకు ఎవరైనా దగ్గరగా చూస్తేనే అర్థమవుతుంది. దూరంగా ఒక మనిషిని చూసి పిచ్చిగా అడ్మైర్ చేయొద్దని నా పర్సనల్ రిక్వెస్ట్. ఎవరినైనా అడ్మైర్ చేయొచ్చు. కానీ ఆ మనిషి గురించి మీకు నిజంగా తెలిసి ఉంటే అడ్మైర్ చేయండి. తెలియకపోతే మీరు యూట్యూబ్‌లో చూసే వీడియోలు, సినిమాల్లో చూసే డైలాగ్స్ చూసో లేకపోతే టీవీలో చూసే ఇంటర్వ్యూస్ చూసి అడ్మైర్ చేయొద్దు పిచ్చిగా. దగ్గరికెళ్ళండి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు మనిషిని ఇష్టపడితే దట్స్ ఫైన్. దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ దూరంగా ఏదో వీడియోలో మాట్లాడుతున్నారు. అదే మనిషి ఇంటర్నల్‌గా లోపల కూడా అదే మనిషి ఏమోనని గుడ్డిగా నమ్మొద్దని నా అపీల్ ఎవరికైనా సరే. అంటే ఒక హీరోకి ఫ్యాన్స్ ఉండడం కామన్ కదా సార్. ఇప్పుడు మీరు పర్సనల్‌గా ఎళ్లారు కాబట్టి మీరు చెప్తున్నారు. కానీ ప్రతి వ్యక్తి ఆయన దగ్గర దాకా వెళ్ళలేరు కదా సార్. అది దగ్గరికి చాలా మందికి వెళ్ళాలని ఉంటదండి. ఆ సైన్యాన్ని, కోటరీని దాటుకొని ఎళ్ళాలి కదా ఆయన దగ్గరికి. ఆ వెసులుబాటు ఆయనే కల్పించాలి. ప్రజల్ని కలవకుండా దూరంగా ఉంచుతుంది ఎవరు ఈయన్ని? ఈయన కలుస్తానంటే కల్పించేదానికి సెక్యూరిటీ ఏం అబ్జెక్షన్ చేయదు కదా! ఈయన కలిసేది ఇష్టం లేక సెక్యూరిటీ రానివ్వదు. ఈయనే కదా సెక్యూరిటీ, మీరు బ్లాక్ చేయండి అంటేనే కదా సెక్యూరిటీ బ్లాక్ చేసేది. లేదు విజిటర్స్‌ని రానివ్వండి, పబ్లిక్‌ని నా దగ్గర రానివ్వండి అంటే సెక్యూరిటీ ఎందుకు బ్లాక్ చేస్తారు? సో ఈయన దగ్గర నుంచి వెళ్ళిన డైరెక్షన్ మేరకే ఆయన సెక్యూరిటీ పనిచేస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ ఏ లీడర్ సెక్యూరిటీ అయినా.
ప్రజల్ని ఎందుకు ఆపుతారు? ఈయన లీడర్ ఆపమంటేనే ఆపుతారు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పిఠాపురం ఏదైతే ఉందో దీంట్లో ఆయన గెలిచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే డివైడ్ ఒపీనియన్ అయితే వినిపిస్తా ఉంది. గెలుస్తారని కొంతమంది, ఓడిపోతారని కొంతమంది. డివైడ్ అయితే ఒపీనియన్. బట్ నా పర్సనల్‌గా నా ఫ్రెండ్స్‌ని నేను అడిగితే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్‌టుగెదర్ డిఫరెంట్‌గా ఉందండి. అది ఓకే. అంత ఈజీ కాదు ఆయన అక్కడి నుంచి గెలవడం కూడా అనేది నా పర్సనల్‌గా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్. చూడాలి మరి అక్కడ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలా రెస్పాండ్ అయ్యి ఎవరిని ఆదరిస్తారో చూడాలి. ఇప్పుడు లోకల్ అవైలబిలిటీ చూసుకుంటారు. తర్వాత మనకు అందుబాటులో ఉంటారో లేదో చూసుకుంటారు. మన కోసం నిలబడతారో లేదో చూసుకుంటారు. గెలిచిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ ఆలోచించుకుంటారు. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా లేదా అన్నీ చూసుకుంటారు గదా! ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసుకొని ఓటర్ చాలా విజ్ఞతతోనే ఓటేస్తారండి. ఏదో సినిమా నటుడు గదా! లేపోతే ఇంకోటి గదా! మా కులపోడు గదా! అని అంత గుడ్డిగా అంత ఈజీగా ఏం ఓటేయరండి. ఇప్పుడు కులం పరంగా చూసుకుంటే అక్కడి నుంచున్న ఇద్దరు వ్యక్తులు కూడా సేమ్ సామాజిక వర్గం గదా! సో, అవును. ఎవరికుండే వెయిట్ ఆళ్ళకుంటది. హ్మ్. అండ్ ఇప్పుడు మనం ఈ ఎలక్షన్స్ అయిపోయే లోపల మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేగా చూడలేమని చెప్పేసి సగం మంది అంటున్నారు. సగం మంది చూస్తామని అంటున్నారు. ఓకే. అయితే ఈ దాడులు ఇవన్నీ మనం ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు అంటే దాడులు కంప్లీట్‌లీ ఆయన నోట్లో నుంచి దాడి అని వచ్చింది కంప్లీట్‌లీ అదొక డైవర్షన్ టాక్టిక్ అండి. హ్మ్. అందులో నిజం ఏమాత్రం లేదు. హ్మ్. ఎవరినెవరు బ్లేడ్‌లు పెట్టి ఎవరు కొయ్యరు. హ్మ్. అసలు ఆ దరిదాపుల్లోకి ఎవరు ఎళ్ళలేరు. ఎందుకంటే తొక్కిసలాట చాలా ఎక్కువుంటది. ఆయనొస్తున్నాడంటే చాలా హ్యూజ్ అమౌంట్‌లో క్రౌడ్ వచ్చేస్తది. సో, హ్మ్. క్రౌడ్ వచ్చిన తర్వాత క్రౌడ్‌లో మన తొక్కిసలాట నుంచి మనం ఎలా బయటపడాలని చూస్తారు గానీ, బ్లేడ్‌లు పట్టుకొని తీసే అంత టైము అంత ఇదేమి ఉండదక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు ఆయన ఎక్కువగా కామెంట్స్ చేయడం ప్రతీది ఏదైనా కొంచెం మా ప్రజల్లోకి వెళ్ళేలాగానే కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? అంటే ఒకటండి లాస్ట్ టైమ్ 2 దగ్గరలో ఓడిపోయారు. ఈసారి ఎలాగన్నా గెలవాలి. గెలవకపోతే పార్టీ ఉండదు. అంటే ఆయన పరువు చాలా చాలా హ్యూమిలియేషన్‌కి గురవుతారు. సో, వీటన్నిటిని ప్రొటెక్ట్ చే వీటన్నిటి నుంచి ఈ ఓడిపోతే తర్వాతొచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఆయనకి తెలిసినంత ఎవరికీ తెలియదు. ఓకే. సో, వీటన్నిటి నుంచి నేను సేవ్ అవ్వాలంటే అట్‌లీస్ట్ పార్టీలో ఆ 21 మందిలో 20 మంది ఓడిపోయినా ఈయనొక్కడు గెలవాలని చాలా బలంగా కోరుకొని ఉంటాడు ఆ మనిషి. హ్మ్. అందుకనే ఈ రకమైన నేను అడుగుతున్నాను, నేను అడుక్కుంటున్నాను, నేను యాచిస్తున్నాను, నన్ను గెలిపించండి చాలా దీనంగా, చాలా దయనీయంగా హ్మ్. మాట్లాడుతున్నప్పుడే అర్థమైంది. ఓకే. ఈయన ఏదో ఆ ఎమోషనల్ గేమ్ అయితే మొదలుపెట్టాడు. ఆ ఓకే. ఎమోషనల్ గేమ్‌లో పార్టే ఈ ఓటర్లని ఈ రకంగా అభ్యర్థించడం కానివ్వండి, లేకపోతే నా మీద దాడి జరుగుద్దనుకోండి, ఇదంతా ఒక ఎమోషనల్ డ్రామా అయితే స్టార్ట్ చేశాడు. హ్మ్. ఓకే అసలు సార్. ఎమోషనల్ డ్రామా జనాలు ఎంత వరకు నమ్ముతారనేది మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం గానీ, అక్కడ లోకల్‌గా పబ్లిక్ ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అయితే ఆయన గెలుస్తాడు. ఎమోషనల్ డ్రామాకి కనెక్ట్ కాకపోతే మాత్రం ఆయన గెలవడం మళ్ళీ కష్టంతో కూడుకున్న పని. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి.